అయ్యో, స్త్రీహింస! ఆహా, నీవు లంకిణీ విషయంలో చేసినది ఇదే కదా? అదే ఈ లక్ష్మణస్వామి చేశాడు. మ్మ్, బాగు బాగు. రాక్షస ప్రవృత్తులను మర్దించక తప్పదు. వినాశకాలే విపరీత బుద్ధి అని ఈ శూర్పణక ఆక్రోశంతో తన దుస్థితికి కారణమైన రామలక్ష్మణులను శిక్షించడానికి తన అన్న రావణునితో సీతమ్మను అపహరించమని చెప్పింది. పాపం, సీతమ్మ బంగారు జింకను కోరగా రావణుడు అపహరించగా ఆకాశాన రోదనంగా మారింది కదా. సీతమ్మను అన్వేషించుకుంటూ కబంధుడు అనే రాక్షసునితో యుద్ధం చేసి అతనికి శాప విమోచనం కావించి అతను ఇచ్చిన సూచనలను అనుసరించి ఇదిగో శబరి ఆశ్రమానికి చేరారు. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది. ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది. వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది. ఉండుండి నా ఒళ్ళు ఊగి ఊగిపోతుంది. అదిగో రామయ్యే ఆ అడుగులు నా తండ్రివే, ఇదిగో శబరి శబరి వస్తున్నానంటున్నవి. కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని, నా కోసమే నడచి 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 నా కన్నా నిరుపేద నా మహారాజు పాపం వదుగో. అసలే ఆనదు చూపు ఆపై కన్నీరు, తీరా దయచేసిన నీ రూపుతో చదయ్యయ్యో. ఏలాగో నా రామా, ఏది 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 నీలమేఘ మోహనము నీ మంగళ రూపము. తల్లి గుర్తుకు వచ్చిందా తండ్రి? ఊరెదిల్లు నాయనా, నీ కంట నేను చూడలేను. ఇద్దరిని చూడాలని ఆశపడ్డాను. అమ్మా, మా వదినగారి జాడ ఏమైనా తెలిసినదా? విన్నాను నాయనా, దక్షిణ దిశగా వెళ్ళండి. ఋష్యముఖ పర్వతంపై సుగ్రీవుడు ఉంటాడు. అతనితో సఖ్యం చెయ్యండి, మీకు శుభం కలుగుతుంది. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రాజర్షుల వలె ప్రజ్వలిస్తూ అలిసినా కాంతివిహీనం కాని ముఖవర్చస్సుతో ప్రకాశిస్తున్నారు. ఋషివేషధారులైన ప్రచండ భుజబలంతో ఈ వనప్రాణులను భయకంపితులను చేస్తున్నారు. సురలోకం నుంచి దిగివచ్చిన
శూరుల వలె ఉన్నారు. ప్రజ్వల ధనుద్ధారులైన నరోత్తములారా, ఈ మౌనమేలా? మీరు మౌనం వీడకున్నను నేనెవరునో తెలిపెదను. ఏమి కోరి ఇలా వచ్చావు? పురుషోత్తమా, అన్న చేత హింసించబడుతూ ఈ ఋష్యముఖ పర్వతంపై నివసిస్తూ ధర్మాత్ముడైన యోధుడు సుగ్రీవుడు పంపగా మీ ఇరువురి మైత్రి కూర్చవచ్చాను. నన్ను హనుమంతుడందురు. ఓ సౌమిత్రి, సకల వేదాలు ఎరిగిన వ్యాకరణ ఖనియే, తప్పులు లేకుండా భాషించే మృదుభాషి. మనము కలవదల్చిన వానర ప్రభు, మృదుల వాచకుడు, చతురుడు. సౌమ్యంగా సంభాషించుము. ఓ వానరోత్తమ, నిర్మలమైన మనస్సుతో సరళముగా రాయబార సందేశము అందచేశావు. మీ వానరాధిపతి సుగ్రీవుని కలియుటకు కుతూహలముగానున్నది. ధన్యోస్మి. రాజసం ఉట్టిపడుతున్న మీ వివరములు తెలుసుకున్న కోరిక. ఓ వానరోత్తమ, సత్యసంధుడు, ధర్మపాలకుడు, దానగుణ సంపన్నుడైన దశరథ మహారాజు పెద్ద కుమారుడు, సకల ప్రాణి సంరక్షకుడైన మా అన్న రామచంద్రుడు ఈ సకలగుణ సంపన్నుడి సేవలో ఉన్న నన్ను లక్ష్మణుడని పిలుతురు. రాజసౌధ యోగ్యులైన మీరు సువర్ణాభరణములు వీడి నారచీరలు కట్టి ఈ ఘోరారణ్యంలో సంచరించడానికి కారణమేమి? పితృవాక్య పరిపాలన ధర్మ నిరతుడై రాముడు రాజసంపదను వీడి వనవాసము చేయబూనెను. ఆయన సహధర్మచారిని మహాసాధ్వి సీత సూర్యదేవుని అనుగమించే కిరణాలలా అనుసరించింది. మరి ఈ విచార వదనార విందాలు? మేము నివాసములో లేని తరుణంలో ఒక అసురాధముడు మాయాజాలంతో మాతను అపహరించగా అన్వేషణ పదంలో కబంధుని సూచన మేర సుగ్రీవుని కడకు వచ్చాము. హతవిధి! ఈ మహాయోధులు ఇద్దరిది ఒకే స్థితి. మా పుణ్యఫలం వల్ల నిర్మల చరితులైన మీరు మా చింతకు వచ్చారు. అనగా సహోదరుడైన వాలి మా ప్రభు సుగ్రీవుని భార్యను అపహరించి దేశ బహిష్కారం గావించి చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. అక్కట సుగ్రీవ మహారాజు, మా అనుచర గణము మాతా అన్వేషణలో తప్పక సహకరిస్తాము. ఈ మైత్రి ఇరువురికి అత్యవసరము. రామా, ఈ మారుతాత్మజుడు కార్యసిద్ధుడు. మాతను త్వరలో కనుగొనగలమని నా అంతరాత్మ ఘోషిస్తోంది. ఇక సుగ్రీవునితో పరిచయానికి బయలుదేరుదామా? మొత్తానికి వాలిసిగ్రీవుల అన్నదమ్ములైనా గతవృత్తాంతం తెలిపి వాలివధ ధర్మమే అని వాలిని సంహరించుటకు శ్రీరామచంద్రుని అంగీకారం సంపాదించావు. సుగ్రీవుని భార్య రుమను రాజ్యమును వాలి అపహరించి మా ప్రభువును రాజబహిష్కారం చేయుట సమతుల్యంగా చూశాను. అందుకే ఒకరినొకరు సహాయపడే ఒప్పందం కుదుర్చాను. వాలిని ఎదిరించి జయించుట అసాధ్యమైన కారణం. బ్రహ్మదేవుని వరం వలన ఎంతటి బలవంతుడైనా సగబలం కోల్పోవలను. అందుకేగా ఆ శ్రీరామచంద్రుని ఆశ్రయించడం. భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా దండ దాండ దాండ నినదమ్ము లజాండము నిండా మత్తవేదండము నెక్కి చాటెదను దాశరథిన్ కరుణాపయోనిధిన్ ఆ వాలి, రా రా! ఓరీ అధమా,
ఇంతకు పూర్వం నా గదాఘాతక శరీరుడవై హ, పారిపోయావు. మరలా ఏమి నీ ధైర్యం? ఈసారి నా చేతిలో నీకు మరణం తప్పదు. నా చేతిలో నీ శిరస్సు 1000 ముక్కలు కాకపోతే కదా. దుందుబి వంటి వారిని జయించిన నాకు నీవెంత, నీ ప్రాణమెంత? హ, ఏదో సోదరు ప్రేమతో వదలడం తప్పయింది. ఆ, ఈసారి ఆ తప్పు చెయ్యను. నీ మరణమే నా లక్ష్యం. ఎంత చెప్పినా నీకు బుద్ధి జ్ఞానం లేదు కదరా? ఆ! నీ మాటకేమి గాని రా. రారా. ఏమి ఈ శరాఘాతం? ఎవరు ఎవరు ఈ దుశ్చర్య చేసిన నీచుడు? అబ్బా! ఆ! 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 ఓహో! తమరా? అడవిలో పండు కాయ తినే వానరులను చంపడానికి నీకు చేతులెట్లా వచ్చాయ్యా? ఇంతటి అధర్మమా? అలుపులు చేసే పనిని నీ వంటి వారు చేయవచ్చునా? ఇక్ష్వాకు వంశ ప్రతిష్టను దిగజార్చావు కదా. ఆ తొందరపడి మాటలు హ్మ్. తొందరపాటు నాది కాదు. రాజనీతిని తప్పిన వానిగా రేపు నీ పెద్దలు నిలదీసి అడిగితే ఏం చెప్తావు? నీకేమీ ఉపయోగం లేని అపకారం చెయ్యని వారిని చంపడం ధర్మమా? శాంతించు వాలి, శాంతించు. ధర్మం, అర్థం, కామం, లోక వ్యవహారం తెలియని పసివానిలా పలికావు. నీకు తెలియనిది విను. ఈ భూమండలం ఇక్ష్వాకు వంశీయులదే. రాజ్యంలోని సర్వప్రాణిపాలన, దుష్టశిక్షణ, శిష్టరక్షణ రాజు బాధ్యత. ఆ రాజప్రతినిధిగా అన్యాయాన్ని నేను అణచటమే ధర్మం. శాంతించ. నా ఎదుట నిలబడి యుద్ధం చేసి ఉంటే తెలిసి ఉండేది. ఎందుకయ్యా నన్ను చంపి ఈ లోకంలో ఎంత మచ్చ తెచ్చుకున్నావు? కామాంధుడవై ధర్మచ్యుతి చేశావు. సహోదరుడు, తండ్రి, గురువు, శిష్యుడు, పుత్ర సమానులు. ఇది ధర్మరహస్యం. నీ ఆత్మకు తెలియదా? కమ్మని భార్యను అపహరించడం అధర్మం కాదా? మరీ చాటుమాటు బాణప్రయోగం మాట ఏమిటి? నీవేమైనా తక్కువ? నీవు అధర్మచారివేగా. మృగాలను ఉచ్చువేసి ఎరవేసి ఏమరపాటుగాను అప్రమత్తంగాను ఎలాగైనా వేటాడవచ్చు. క్రూరమృగ సదృశుడైన నిన్ను చాటు నుండి కొట్టి నీ గర్వాన్ని సమూలంగా నాశనం చేశాను. ధర్మాత్మ, నా వంటి వానికి నీతో వాదులాడే శక్తి ఎక్కడిది? నాకా శక్తి లేదు, జ్ఞానమూ లేదు. మూర్ఖత్వానికి క్షంతవ్యుడను. నాదొక చివరి కోరిక. నాకు అంగదుడు ఒకే ఒక్క కుమారుడు.
ఇకపై తండ్రి లేని వానికి నీవే రక్షణివ్వాలి. సుగ్రీవుడు కన్నబిడ్డ వలె చూసుకుంటాడు. తథాస్తు. తమ్ముడు, విధి ప్రేరణతో నీకు ద్రోహం చేశాను. అన్నాదమ్ముల కలయికలో ఉండే సుఖం ఇదిగో ఈ రామలక్ష్మణులలో చూస్తున్నాను. చూసి సిగ్గుపడుతున్నాను. నా కుటుంబాన్ని నీవే భద్రంగా చూడు. రామా, 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 రామా. అలా వాలి సుగ్రీవులకిద్దరికీ ఇచ్చిన మాటను గొప్పగా నిలబెట్టుకున్నాడు మన శ్రీరామచంద్రుడు. అవును, సుగ్రీవుడు వానరసేన కూడా ఒప్పందం ప్రకారం మాతాన్వేషణలో సహకారం అందించారు. సబబు నేను నా శ్రీరాముల వారి ఇచ్చిన అంగుళీయకంతో నీలాంగద జాంబవంతాదులను కూడి దక్షిణ దిశగా వెళ్ళాము. అవును, నువ్వు సంపాతి మార్గదర్శనతో మహేంద్ర పర్వతం మీద నుంచి దూకి శతయోజనాల సముద్రాన్ని దాటటం, సీతమ్మను కనుగొనడం లోకవిదితమే. కనుగొంటి జానకిని శోకవ్యాకుల స్వాంతనా జననిన్ రావణు లంకలో వనములో ప్రత్యర్థి కూటంబులో అనిశంబున్ భవదీయ దివ్య పద పద్మారాధనా దీక్షయై దినముల్లెక్కిడుచుండే మిమ్ముగన తండ్రి రామచంద్ర ప్రభు. ఓ హనుమా, ఈ అసాధ్యమైన కార్యం నెరవేర్చి నన్ను లక్ష్మణునే కాక మొత్తం రఘువంశానికే మహోపకారం చేశావు. ఈ అనితర సాధ్య కార్యాన్ని సునాయాసంగా సాధించిన నీకు ఏదైనా ఇవ్వచ్చు. ప్రస్తుత పరిస్థితిలో ఈ అనురాగభరిత ఆలింగనం తప్ప విలువైనదేమీ నా వద్ద లేదు. వైదేహి ఉనికి తెలుసుకోవడం ఘనకార్యమే, అని వానరసేన ఎలా దాటగలదని విచారిస్తున్నాను. తపోబలంతో జలం ఆవిరి చేసి గాని వారిది నిర్మించి గాని మరి ఏ విధానైనా సముద్రాన్ని దాటవచ్చు. సేతుబంధనమే సమంజసము. దుష్ట శిక్షణకు ధర్మ పరిరక్షణకు సమయం ఆసన్నమైంది.